రామాయపట్నం పోర్టుకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం నిరాకరించడంతో సొంత నిధులతో ప్రభుత్వం ఈ నిర్మాణం చేపడుతోంది. 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 4240 కోట్లతో 40 మిలియన్ టన్నుల కోర్గా సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించనున్నారు. విశాఖ చెన్నై కారిడార్లో ఈ పోర్టు కీలకం కానుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 5,000 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. 2023 నాటికి పోర్టును పూర్తి చేస్తామంటున్న ఏపీ పోర్ట్ డైరెక్టర్ కోయ ప్రవీణ్తో మా ప్రతినిధి పీఎంఆర్ ఫేస్ టు ఫేస్. కీలకమైన ప్రాజెక్టులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పోర్టుకు సంబంధించి అసలు ఎకనామిక్ వైబిలిటీ ఏ విధంగా ఉంది, దాని ఫీచర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అది అక్కడ గనక పోర్టును ఏర్పాటు చేస్తే సస్టైనబిలిటీ ఉంటుందా ఉండదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ ఏపీ సంబంధించిన కోయా ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి. సార్, ఇప్పుడు దుగ్గరాజపట్నం అనేది డిఫరెంట్ సబ్జెక్టు, రామాయపట్నం డిఫరెంట్ సబ్జెక్ట్. దుగ్గరాజపట్నం అనేది బైఫర్కేషన్ యాక్ట్లో సంబంధించిన సబ్జెక్టు. ఇట్ ఈస్ టు బి డెల్ట్ బై ద స్టేట్ గవర్నమెంట్. అది ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, వీఆర్ డెవలపింగ్ వెరీ మెగా ప్రాజెక్ట్ ఇన్ రామాయపట్నం, ద డెవలప్మెంట్ ఆఫ్ రామాయపట్నం పోర్ట్ విత్ 4,500 crores of investment with the pooled funds of state government. దుగ్గరాజపట్నం ఇట్స్ a different issue. సార్, అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకటి చెప్తుంది, రామాయపట్నం అనేది మైనర్ పోర్టు, దుగ్గరాజపట్నం మేజర్ పోర్టు. సో ఇది మేము దుగ్గరాజపట్నం మేజర్ పోర్టుగా ఉండి దాన్ని డెవలప్ చేస్తామని చెప్తుంది. సో ఇప్పుడు రామాయపట్నంలో కట్టబోయేది మేజర్ పోర్టా మైనర్ పోర్టా? సార్, ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది, మేజర్ మైనర్ అనేది చట్టపరమైన పదాలండి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పరిధిలో ఉన్న పోర్టులని మైనర్ పోర్టులు, కేంద్ర ప్రభుత్వ పరిపాలన పరిధిలో ఉన్న పోర్టులు మేజర్ పోర్టులు అంటారు. అది చిన్న పెద్ద అనేది ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద సైజ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద బిజినెస్. దుగ్గరాజపట్నం is something, it is a legal thing, it is a statutory thing. Adi Duggarajpatnam, it's part of the Andhra Pradesh Reorganization Act, but 2016 we received an official communication from Niti Aayog, which is part of Government of India, that Duggarajpatnam is not feasible. So further they have suggested things, that is something which the government is taking care. But as far as I am concerned, I have been asked by the government to devise a mechanism and a plan for working out building up a major very big mega port in రామాయపట్నం, అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అలాగే సార్, నెక్స్ట్ చూసుకోండి, ఎకనామిక్ వైబిలిటీ ఏ మేరకు ఉంటుంది? సో నిధుల సమీకరణ కూడా, ఆర్థికంగా రకరకాల ఇబ్బందులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తారు? సో ఇప్పుడు ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఇది భారీ నిధులు అవసరం అండి. దానికోసం కాకినాడ ప్రాంతం పరిధిలో ఉన్న, కాకినాడ జ్యూరిడిక్షన్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పోర్టుల నుంచి సంవత్సరానికి మనకి 140 to 150 crores వస్తుందండి. దాన్ని 10 years పాటు ఇప్పుడు మనం ఈ రామాయపట్నం పోర్ట్ చేపడతాకి ఒక సంస్థ ఏదైతే మనం క్రియేట్ చేసామో, సృష్టించామో, దానికి 10 సంవత్సరాల పాటు కాకినాడ పరిధిలో ఉన్న వాటర్ లెవెల్ నుంచి వచ్చే ఆదాయాన్ని అంతా దానికి సపోర్ట్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ టు రైజ్ ద ఫండ్స్. అండ్ ఇట్ ఈస్ మన దీనికి ఏదైతే రామాయపట్నం పోర్ట్కి స్టడీ చేసిన రైట్స్ సంస్థ ఏదైతే ఉందో 16% పోస్ట్ ట్యాక్స్ ఐఆర్ఆర్ ఇచ్చారు. సో ఇట్స్ హైలీ రెమ్యూనరేటివ్. అలాగే సార్, కాకినాడ పరిధిలో, పోర్టు పరిధిలో ఉన్న పోర్టులకు సంబంధించిన రెవెన్యూని అంతా కూడా దీనికి మళ్ళిస్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాటికి ఏదన్నా ఇబ్బంది రాదా కాకినాడ పోర్టు పరిధిలో ఉన్న వ్యవహారాలకు సంబంధించి? ఇప్పుడు మనకి ఏదైతే రెవెన్యూ ఏదైతే వస్తుందో అది ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. ప్రభుత్వ ఖజానా బదులు ఈ సంస్థకి మనం లోన్ కింద ఇవ్వటం జరుగుతుంది. అలాగే సస్టైనబిలిటీ ఏ విధంగా ఉంటుంది, అంటే బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఎంఓఏలు కావచ్చు, ఇతరత్ర బిజినెస్ ఏదన్నా ముందుగానే మీరు ప్రీ ప్లాన్డ్గా చేసుకోవడం జరిగింది? బిజినెస్ పరంగా ఏదండి, రైట్స్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం హైలీ వైబుల్ అండి. అది కాకుండా మన యొక్క స్టడీలో ఏమిటంటే, ఈ మాచర్ల మిర్యాలగూడలో ఏవైతే భారీ సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయో, అలాగే నంద్యాల పాణ్యంలో ఏవైతే భారీ సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయో, అవి భారీ స్థాయిలో ఇంపోర్టెడ్ కోల్ దిగుమతి చేసుకుంటారు. అదే మాదిరిగా సిమెంట్ క్లింకర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్. మోర్ ఓవర్ ఏంటంటే, ఇవన్నీ ఇది కాకుండా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక పేపర్ మిల్తో మనం
ఎంఓయూ సైన్ చేసాం. అలాగే ఎగ్జిస్టింగ్ కర్ణాటక స్టీల్ ప్లాంట్తో టైప్ చేసాం. సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ ద ప్రాజెక్ట్ హైలీ వైబుల్ అండ్ బ్యాంకబుల్ ఆల్సో. బందర్ పోర్టుకు సంబంధించిన శంకుస్థాపన కావచ్చు, ఇతర పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పట్లోగా దానికి శంకుస్థాపన చేసే అవకాశం? బందర్ పోర్టు మచిలీపట్నం అర్బన్ దానికి సంబంధించిన భూసేకరణ అంతా కూడా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూస్తుందండి. ఆల్రెడీ బందర్ పోర్టుకు కావాల్సిన 2000 ఎకరాల్లో వాళ్ళు ఒక 1400 ఎకరాల దాకా సమీకరించారు. సో మెయిన్ క్రిటికల్ ఏంటంటే రోడ్ యాక్సెస్ అనమాట. రోడ్డుకి బందర్కి ఎగ్జిస్టింగ్ ఇప్పుడు నాకు అది పెడన దగ్గర సమీపం నుంచి బందర్ పోర్టుకి ఒక రోడ్ గ్రీన్ఫీల్డ్ రోడ్ అవసరం ఉంది. సో ఆ రోడ్ యాక్సెస్ సుమారు 100 ఎకరం అవసరం ఉంది. అది భూసేకరణ జరుగుతుంది. ఎప్పుడైతే ఆ 100 ఎకరాలు రోడ్డుకు సంబంధించి యాక్సెస్ భూసేకరణ అయిపోతుందో బందర్ పోర్టుకి, వెంటనే దాని యొక్క శంకుస్థాపన కూడా ప్లాన్ చేస్తాం. ముందుగానే బిజినెస్ కూడా వచ్చింది కాబట్టి, అంటే కొన్ని ఆల్రెడీ మొత్తం నిర్మించబోయే 8 బెర్తుల్లో క్యాప్టివ్ బెర్తులు, 5 క్యాప్టివ్ బెర్తులకి సంబంధించి ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది కాబట్టి ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు, సాఫీగానే పనులన్నీ జరిగిపోతాయన్న ధీమాను కోయ ప్రవీణ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, NTV, అమరావతి.